ప్రతి సంవత్సరం విజయదశమి పర్వదినాన మనం దసరా పండుగను ఘనంగా జరుపుకుంటాం. దీపాలు, సంగీతం, ఆనందంతో నిండిన ఈ పండుగ వెనుక శాశ్వత గాథ ఉంది. ధైర్యం, భక్తి, ధర్మం, చెడుపై గెలిచిన సత్యగాథ. ఎన్నో సంవత్సరాల క్రితం మహిషాసురుడు అనే రాక్షసుడు కఠిన తపస్సుతో బ్రహ్మదేవుని ప్రసన్న చేసుకొని ఒక వరం పొందాడు. ఏ మనిషిగాని దేవుడుగాని నన్ను చంపలేరు. ఆ వరంతో అతడు అహంకారంతో ఉప్పొంగి స్వర్గాలను ఓడించాడు. విశ్వమంతటా భయాన్ని వ్యాప్తి చేశాడు. ఓడిపోయిన దేవతలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శరణు చేరారు. వారి దివ్యశక్తులు కలిసి ఒక మహారూపాన్ని సృష్టించాయి. అదే దుర్గాదేవి. 10 భుజాల మహాశక్తి ఆయుధాలు, సింహవాహనం. అదే దుర్గాదేవి సూర్యుడి కాంతిలా ప్రకాశించింది. విశ్వాన్ని రక్షించడాని శక్తి స్వరూపిణి అవతరించింది. ఒక స్త్రీ తనను ఓడించగలదని మహిషాసురుడు హేళన చేశాడు. 9 రాత్రులు, 9 రోజులు వారి యుద్ధం భూమిని, ఆకాశాన్ని కంపింపజేసింది. 10వ రోజు విజయదశమి నాడు దుర్గాదేవి మహిషాసురుణ్ణి సంహరించింది.